సాధారణంగా మనం ఎప్పుడైనా ఒక కరెంటు వైర్ని పట్టుకున్నట్లయితే పెద్ద షాక్కి గురవుతాం. కానీ ఎల్లప్పుడూ కరెంటు వైర్లపై నుంచునే పక్షులకి మాత్రం ఏమీ కాదు. దీనికి కారణం పక్షుల యొక్క కాళ్ళలో ఏదో ఉండడం వల్లనే కొంతమంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఇది బాగా అర్థం కావాలంటే కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అవేంటంటే కరెంట్ అనేది ఎప్పుడు ఎక్కువ వోల్టేజ్ నుండి తక్కువ వోల్టేజ్కి ఫ్లో అవుతుంది. అంతేకాకుండా పవర్ స్టేషన్ నుండి ఎక్కువ వోల్టేజ్ ఫ్లో అవుతుంది. దానివలన ఆ యొక్క కరెంట్ మరియు వోల్టేజ్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగిస్తారు. పవర్ స్టేషన్ నుండి వచ్చే ఎలక్ట్రిక్ కరెంట్ కూడా ఒక సెకండ్కి 186,000 మైళ్ళు దూరం ఫ్లో అయ్యి ఫ్యాక్టరీలకు, కంపెనీలకు మరియు మన ఇళ్లకు చేరుతుంది. ఇది ఓపెన్ సర్క్యూట్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ యొక్క ఎలక్ట్రిక్ వైర్ని పట్టుకున్నామో ఆ సర్క్యూట్ అనేది క్లోజ్ అయ్యి మనకు షాక్ కొడుతుంది. కానీ పక్షులు మాత్రం ఒక వైర్ మీద నుంచుంటాయి కాబట్టి వాటికి షాక్ కొట్టదు. ఒకవేళ వాటి యొక్క 2 రెక్కలతో 2 వైర్లు